హలో గైస్, మనం అయితే కోళ్ళకి యాంటీబయాటిక్ పౌడర్ని అయితే వాటర్లో కలిపి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు. అవి మనం మామూలుగా ఇచ్చినప్పుడు కొన్ని తాగితే తాగకపోతే మనకు తెలియదు కాబట్టి మన వాటికి క్వాంటిటీ సరిపడా అయితే ఇవ్వడానికి అయితే ఇలా కలిపి సపరేట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇది చూపిస్తున్నాను ఈ వీడియోలో మీకు ఒక్కొక్కటి దాని వయసుని బట్టి అయితే మనం వాటికి అది ఇవ్వాలి క్వాంటిటీని బట్టి. లేకపోతే పవర్ ఎక్కువైనా వాటికి ఇబ్బంది అయితే అయింది అనమాట. మీరు చూడొచ్చు అక్కడ మనం ఒకదానికి కొద్ది కొద్దిగా అయితే ఇచ్చుకుంటూ అయితే వస్తున్నాం అనమాట. అవి పిల్లని బట్టి దాని వయసుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనం ఎంత క్వాంటిటీ అనేది దానికి దానికి అయితే ఇవ్వాలని. అది ఇవ్వడం వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే దానికి ఎటువంటి రోగాలు రాకుండా ముందుగానే మనం ఇచ్చుకుంటే ఫ్యూచర్లో వచ్చే రోగాలు కూడా కొద్దిగా త్వరగా ఎఫెక్ట్ అవ్వకుండా అయితే ఉంటాయి అన్నమాట. ఒకవేళ అయినా మనం వాటికి కొద్దిగా మనకు టైం ఉంటుంది వాటికి మళ్ళీ రికవరీ చేసుకోవడానికి. అందుకని మనం ఇలా యాంటీబయాటిక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట అప్పుడప్పుడు. ఈ నేను ఇస్తున్న విధంగా ఒక్కొక్క పిల్లకి ఒక్కొక్కసారిగా ఇచ్చుకుంటూ రావాలి. నేనైతే మామూలుగా ఒక పెట్టినాను పిల్లల్ని అయితే పెంచుకుంటున్నాను ఇంట్లో సపరేట్గా. పెద్దగా ఇది లేక స్పేస్ లేక ఉన్న స్పేస్లో పెంచుకుంటున్నాను అనమాట. వాటికే ఈ యాంటీబయాటిక్స్ అయితే చేసుకుంటున్నాను. అందుకనే అవి ఇలా ఉన్నాయన్నమాట. వీటిల్లో ఒక పిల్లనైతే నేను మొన్న మిస్ అయ్యాను అనమాట. అందుకని ఇది వెళ్ళి ఆ పశువుల హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి ఏ విలేజ్కి ఆ విలేజ్లో. లేకపోతే పక్కన ఊర్లో అయినా ఉంటాయి అనమాట పశువుల హాస్పిటల్. అందులోకి వెళ్ళి మనకి యాంటీబయాటిక్ పౌడర్ అవి అడిగితే ఇస్తారు. ఆ యాంటీబయాటిక్ పౌడర్ తెచ్చుకొని ఇలా కలుపుకొని వీటికి ఇలా అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇది పిల్ల మాత్రం కొద్దిగా ఎందుకనో చిన్నప్పటి నుంచి అలా ఆగిపోయింది ఎదుగుదల దానికి. పెద్దగా పెరగలేదు అది. ఈ వాటర్ అలా కలుపుకొని అలా చేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ కారులో పెంచుకున్నాను అనమాట. ఇది పెంచుకుంటే అన్ని శత్రువుల బారిన పడి అలా ఎంటర్గాలు ఎత్తుకెళ్ళిపోయినాయి. ఆఖరికి 3 మిగిలితే వాటిలో ఇది ఒకటే మిగిలింది. మొన్న కుక్కలు కూడా ఎండబడి తినేసినాయి. ఆఖరికి ఇది ఒకటే ఉందన్నమాట మనకి. దీన్ని సపరేట్గా అయితే పెంచుతున్నాను నేను ఇప్పుడు. మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.